పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నటువంటి మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఈరోజు మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14 వచనములను మనము ధ్యానం చేయబోతున్నాం. ఈ ఉపవాస ప్రార్థనలో మనం చేసిన ప్రార్థన అంటే మనం ఎంచుకున్న మార్గానికి, మనము నివసిస్తున్న మార్గానికి తారతమ్యాలు ఎలాగుంటాయో ఒకసారి మనం బాగా అధ్యయనం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు అందరూ తీస్తే, అందరూ కూడా చదివితే చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఒక అమూల్యమైన సంగతి ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం. చదువుతారా? అందరూ చదువుతారా? చదువుతారా? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. హల్లెలూయా. ఈ 2 వచనములలోనూ 2 మార్గములను మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎన్ని మార్గాలు చూస్తున్నాం? 2 మార్గాలు. ఇది స్వయంగా యేసు ప్రభు వారే చెప్పారు. 2024 సంవత్సరాల క్రితం భూమి మీద సంచరించిన యేసు మంచి యవ్వన కాలంలో ఈ 2 ద్వారములను గురించి చెప్పాడు. అందులో ఒక ద్వారము పేరు ఇరుకు ద్వారము. చెప్పండి, ఇరుకు ద్వారము. దేవునికి స్తోత్రం. ఈ ఇరుకు ద్వారమునకు జీవమునకు పోవు ద్వారము అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఇంకొక ద్వారం ఉంది. ఆ ద్వారం ఏంటంటే నాశనమునకు పోవు ద్వారము. ఇది వెడల్పు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ 2 ద్వారములు. ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం ద్వారము. దేవునికి స్తోత్రం. ద్వారం అంటే గుమ్మం అంటాం మనం కదా, గుమ్మం అంటాం, లేదంటే మార్గం అనొచ్చు కూడా దీన్ని. ఇక్కడ 2 ద్వారములను గురించి ప్రభు చెప్పాడు. ఒకటి ఇరుకు ద్వారము, మరొకటేమో విశాలమైన మార్గం. దీనికి ప్రభువే చక్కటి పేర్లు పెట్టాడు. ఏంట పేర్లు అంటే నాశనమునకు పోవు ద్వారం ఒకటి, జీవమునకు పోవు ద్వారము ఒకటి. అది ముందు జీవమునకు పోవు మార్గము గురించి మనం చూస్తే అది ఎలాగుందో చూడండి. 14వ వచనంలో రాశాడు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును. అది మొట్టమొదటగా జీవ మార్గం అనేది ఇరుకు. జీవ మార్గం ఎలాంటిది? ఇరుకు అంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. ఇరుకు మార్గం అంటారు దాన్ని. అదే విశాల మార్గం, నాశనమునకు పోయే మార్గంలో ఎలాంటి నియమాలు ఉండవు. ఇరుకు మార్గానికి నియమాలు ఉంటాయి. ఇది ఇరుకు మార్గం. ఇప్పుడు మనం ఎంచుకున్నామే ఉపవాస ప్రార్థనకు రావటం, ఆదివారం ఆరాధనకు రావటం, లేకపోతే దిద్దుబాటు కోటాల్లో పాల్గొనటం, బల్లారాధనలో పాల్గొనటం, ఇదంతా ఇరుకు ద్వారం. ఎందుకంటే మనకు టైం ఉంటుంది, ఓ పద్ధతి ఉంటుంది, ఓ ప్రార్థనకు రావాలి, వెళ్ళాలి, ఇవి నియమాలు. దీన్ని ఇరుకు అన్నారు. నియమాలు, నిబంధనలు. ఇది జీవ మార్గం కాబట్టి. అదే నాశనమునకు పోవు మార్గము చెప్పాలి. పైన రాశాడు 13వ వచనంలో, ఇరుకు ద్వారం నాశనమునకు పోవు ద్వారము వెడల్పు. ఈ 2 మీరు చక్కగా రాసుకునే వాళ్ళు ఎంత బాగా రాసుకోవాలంటే జీవముకు పోవు ద్వారము, నాశనమునకు పోవు ద్వారము అలా రాయాలి. నెంబర్ 1, జీవముకు పోయే మార్గం మొట్టమొదటగా ఎలా ఉంటుందంటే ఇరుకు. ఇరుకు. మరి నాశనమునకు పోవు ద్వారం వెడల్పు అని రాశాడు అక్కడ. వెడల్పు. దేవునికి స్తోత్రం. ఇదేమో ఇరుకు, అదేమో వెడల్పు. ఇది ఇరుగ్గా ఉంటుంది, ఎందుకంటే నియమాలు ఉంటాయి కాబట్టి, నిబంధనలు ఉంటాయి కాబట్టి. విశాల మార్గం అంటే నాశనమునకు పోయే మార్గం వెడల్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు
ఇప్పుడు మద్యం సేవించడానికి ఎవరైనా లేరనుకోండి. అక్కడ "ఏయ్! నువ్విక్కడే కూర్చొని తాగు, నువ్వు నిలబడి తాగు, లేదా కూర్చొని తాగు" ఇలాంటి రూల్స్ ఏమి ఉండవు. నువ్వు మోకరించు, ముందు దేవుడు దండం పెట్టుకో, అలా చెయి ఇయ్యేం ఉండవు. వాడిష్టం. అందుకనే తాగినోడు ఇష్టం వచ్చినట్టు తిడతాడు. ఇష్టం వచ్చినోళ్ళందరిని కొడతా ఉంటాడు. వాడిష్టం ఇక. దానికి నియమాలు, నియంత్రణలు, కంట్రోల్‌నెస్ ఏమీ ఉండదు. అది దేనికి తీసుకెళ్తది? నాశనమునకు తీసుకెళ్తది. తాగి, 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 తాగి గుండెలు పాడైపోయి, లివర్ బాగా తినేసి చచ్చిపోయినోళ్ళు మనం చూసాం మన కళ్ళ ముందు కొంతమందిని. కేవలం తాగటం వల్ల మాత్రమే చచ్చిపోయినోళ్ళు. తాగేసిన తర్వాత డ్యామేజ్ అయిన తర్వాత ఆస్పత్రికెళ్తే డాక్టర్ గారు కూడా చెప్పారు కొంతమందికి. నేనున్నాను కొంతమంది గురించి అక్కడ చెప్పినప్పుడు. "ఈసారి గనక తాగావంటే చస్తావు" అని. "ఆ! తాగనయ్యా, తాగనయ్యా" అని అప్పుడు బాగా బీదలాజర్‌లాగా మొహం పెట్టి చెప్తారక్కడ. వచ్చిన తర్వాత ఒక రోజో, 2 రోజులో బానే ఉంటాడు. తర్వాత మళ్ళా తాగేస్తున్నారు. కొద్ది రోజులకి చచ్చిపోయాడు. నాకు తెలుసు ఒకతను మన ఊర్లోనే. తాగకుండా ఉంటే కొంచెం బాగుండేదని. ఇంకొకతను కూడా అలాగే. ఇంకొకతను కూడా అలాగే. తాగడానికి ఊర్లో డబ్బులెక్కడ దొరకలేదు ఆయనకి. ఎక్కడా దొరకలేదు. పెద్ద పెద్దోళ్ళు తెలుసు ఆళ్ళకి మళ్ళీ. ఆయన మాటలు చూస్తే కోటలు దాటేస్తాయి. ఎక్కడా దొరకలా. రాత్రి 11 గంటలకు నా దగ్గరకొచ్చాడు. ఎక్కడ దొరకకపోతే డబ్బులు ఎక్కడ దొరుకుతాయి? మళ్ళీ ఇది ఇంటే అందరూ మళ్ళీ నా ఇంటికొస్తారేమో లేనిపోను గొడవ. ఒకాయన అలాగొచ్చాడు నా దగ్గరికి. కాళ్ళు పట్టేసుకుంటున్నాడు, ఏళ్ళు పట్టేసుకుంటున్నాడు, చేతులు పట్టేసుకుంటున్నాడు. అసలకి వదిలే ప్రసక్తే లేదన్నట్టుగా ఉన్నాడాయన. నేనన్నాను, "ఆకలేస్తుందా చెప్పు. ఇప్పుడే వండి మరీ పెట్టిస్తాం. ఇప్పుడే వండిస్తాం. ఒక 10 నిమిషాల్లో వండేసి పెట్టేస్తాం. ఆకలేస్తే చెప్పు. అంతేగాని డబ్బులడిగి నువ్వు తాగితే మాత్రం నేను నీకు ఇవ్వలేను" అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాగ ఇలాగ కొన్ని అంటే వెడల్పైన మార్గం అది. వెడల్పైన మార్గం అంటాం. ఇరుకు ద్వారం ఇది కొద్దిమందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, నియమాలతోనూ నియమాలతోనూ పద్ధతులతోనూ నడిచేటువంటి నడిచేటువంటి పద్ధతిలో కొందరే ఉండగలరు. ఎక్కువ మంది అక్కడ ఏమి ఉండలేరు. ఉండలేరు. అందుకని ఈ 2 మార్గాల గురించి ఎంత బాగా చెప్పాడో. మనది భక్తి మార్గం, జీవ మార్గం మనది. కాబట్టి కొద్దిమంది ఉంటాం. విశాల మార్గంలో చూడండి, వెడల్పు మార్గంలో చూడండి. ఇది మొదటిది. ఇది మొదటిదనమాట. నాశనమునకు పోవు ద్వారము మొట్టమొదటగా వెడల్పు. జీవమునకు పోవు మార్గం మొట్టమొదటగా ఇరుకు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇరుకు, వెడల్పు. నెంబర్ 2 రెండవది. ఇప్పుడు 14వ వచనం చదువుదాం. జీవమునకు పోవు ద్వారం మొట్టమొదటిగా ఏమనుకున్నాం? ఇరుకు. ఆ తర్వాత దాని దారి సంకుచితమయ్యున్నది. దాని దారి ఏమయ్యున్నది? సంకుచితం అంటే తక్కువగా ఉంటుంది. సంకుచితం అంటే తక్కువగా ఉండదు. అది తక్కువగా ఉంటుందని. సంకుచితము. సమయం చాలా సంకుచితం అంటే తక్కువగా ఉంటుంది. విచ్చలవిడిగా ఉండదు. విచ్చలవిడిగా ఉండదు. కట్టేసిన ఆవు విచ్చలవిడిగా తిరుగుతానంటే కుదరదు. ఆంబోతు అయితే తిరగొచ్చు. ఎందుకంటే అచ్చోసి దాన్ని ఏం చేస్తారు? వదిలేస్తారు కాబట్టి. మనం పిల్లలు ఎలా పడితే అలా తిరగనివ్వం. ఎందుకంటే మనకు కుటుంబాలు ఉన్నాయి కాబట్టి. మనకు ఒక నియంత్రణ ఉంది కాబట్టి. విచ్చలవిడిగా తిరిగేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. వాళ్ళకి అమ్మ భయం కానీ, నాన్న భయం కానీ, గురువు భయం కానీ, దైవ భయం కానీ, ఏ భయము లేని వాళ్ళు వాళ్ళ ఇష్టారాజ్యంగా తిరిగేవాళ్ళు కొంతమంది ఉంటే ఉండొచ్చు కాక. కాబట్టి జీవమునకు పోవు ద్వారము మొట్టమొదటగా ఇరుకు, రెండవది సంకుచితము. సంకుచితము. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత 13వ వచనం చదివితే నాశనమునకు పోవు ద్వారం ముందేమన్నాడు? వెడల్పు. రెండవది విశాలము అన్నాడు. విశాలము అన్నాడు. విశాలము. చాలా విశాలంగా ఉంటుంది. మార్కెట్ చూడండి ఎంత విశాలంగా ఉంటుందో. అది కొట్లాడుకునే ప్లేసులు చూడండి ఎంత విశాలంగా ఉంటాయో. కొన్ని చోట్ల చాలా విశాలంగా ఉంటాయి. కొన్ని ప్లేసెస్ మనం చెప్పలేం. చాలా విశాలంగా ఉంటాయి. కొన్ని పబ్స్, నైట్ క్లబ్స్
చాలా విశాలంగా ఉంటాయి అవన్నీ. కానీ మందిరాలు చాలా చిన్న చిన్నగా ఉంటాయి. ఎందుకంటే వాటికి సహాయం చేసినట్టు మందిరాలకు చేయరు. అది చిన్న చిన్న మందిరాలు. విజయవాడలో నేను చాలా మందిరాలు చూశాను. మరి ఒక గది ఇంత గది ఉంటుందంతే. ఆ గదిలో ఆరాధన చేసుకుంటారు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాక్యం చెప్పడానికి నన్ను తీసుకెళ్తారా? ఆ సందులోంచి నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్ళి అక్కడ బలిపీఠం ఉంటుంది. సన్నగా చిన్నగా ఉంటుంది. ఎంతోమంది అలాగా స్థలాలు లేక, విశాలత లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. అయినను ఆ కొద్దిమంది అయినా సరే వాళ్ళు జీవముకు పోవు మార్గంలో ఉన్నారు. అది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఇది నాశనమునకు పోవు మార్గమేమో విశాలము. మూడవది ఇప్పుడు 14వ వచనం. జీవమునకు పోవు ద్వారం ఇరుకు 1, 2 సంకుచితం, 3 దాన్ని కనుగొని వారు కొందరే. కనుగొనటువంటి పరలోక రాజ్యం కొందరికే. దేవుని నామానికి స్తోత్రం. ఈసారి మరల 13వ వచనం చదివితే దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు అనుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నరకానికి పోయేవాళ్ళు ఎక్కువ, పరలోకం పోయేవాళ్ళు తక్కువ. అది యేసు ప్రభు తన శిష్యుల వైపు చూసి అన్నాడు, ఈ అన్య స్త్రీలో ఉన్న విశ్వాసాన్ని కనీసం మీలో కూడా నేను ఎప్పుడు చూడలేదు అన్నారు. ప్రభు వెనకే తిరుగుతూ, ప్రభుతో ఉంటూ, ప్రభు పెట్టింది తింటూ, ఆయన ఇచ్చింది త్రాగుతూ, రొట్టె విరుస్తూ, ద్రాక్షరసం త్రాగుతూ చాలామంది ప్రభువుకు దూరంగా గడిపిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రభు వచ్చిన తర్వాత పరలోకంలో ప్రవేశించే వాళ్ళు కొందరే. ఆ కొందరిలో నేనుండాలి అని మనం కోరుకోవాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం కొంతమంది వచ్చాం కదా, కొద్దిమంది వచ్చాం అంటే ఇరుకు ద్వారం, సంకుచితం కొందరే. ఇది జీవ మార్గం. నాశన మార్గం చెప్పాలి, 3 చెప్పాలి. నాశన మార్గం, వెడల్పు, విశాలము కొందరే. అదే జీవముకు పోవు మార్గము ఇరుకు, సంకుచితము కొందరే. ఇప్పుడు నాశనమునకు పోవు మార్గం చెప్పాలి మళ్ళీ మీరందరూ. వెడల్పు, విశాలము కొందరే. సారీ అనేకులు కదా. ఇప్పుడు బైబిల్ మూసేసి నా వైపు చూస్తూ ఇప్పుడు చెప్పాలి. మూసేయండి అమ్మా, మూసేయాలి. బైబిల్ మూసేయండి, ప్రార్థన చేద్దాం. మూసేయండి. ఇప్పుడు చెప్పాలి. మనము ఏ అధ్యాయులున్న 2 వచనాలు మనం నేర్చుకున్నాం? మత్తయి సువార్త ఎన్నో అధ్యాయము? 7వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం. ఈ 2 వచనాల్లో 2 ద్వారముల గురించి ప్రభు చెప్పాడు, యేసు ప్రభు చెప్పాడు. అందులో ఒక ద్వారము పేరు చెప్పండి. నాశనమునకు పోవు ద్వారం. క్లియర్గా ఉండాలి. నాశనకరమైన ద్వారం కాదు, నాశనమునకు పోవు ద్వారము. 2 జీవమునకు పోవు మార్గం కాదు, అక్కడ ద్వారము అన్నాడు. అది మీరు మర్చిపోకూడదు, ద్వారము. ఇప్పుడు నాశనమునకు పోవు ద్వారము గురించి 3 విషయాలు ప్రభు చెప్పాడు. చెప్పండి. నాశనమునకు పోవు ద్వారం మొదట వెడల్పు, 2 విశాలం, 3 అనేకులు. 2 జీవమునకు పోవు ద్వారము ఇరుకు, సంకుచితము కొందరే. ఇది విశాలం అన్నప్పుడు ఎలాగంటాం, కొందరు అన్నప్పుడు కొంచెమే. అది మంచి కొంచెమే ఉంటుంది, చెడు చాలా ఉంటుంది. కాబట్టి మంచి మార్గంలో మనం ఉన్నాం. ఆ మార్గంలో ధైర్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము
నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. ఇప్పుడు ఇంత దూరం మనం నడుచుకుంటూ వస్తున్నాం, ఇంత దూరం వాహనంలో వస్తున్నాం, ఇంత దూరం ఇలాగ మనం వస్తుంటే ఈ మార్గం వాళ్ళకు తెలియకపోవచ్చు. ఎందుకింత ప్రయాసపడి వెళ్ళాలి అని అనుకోవచ్చు. కానీ కానీ ఇది ఏ ద్వారం అంటే ఇదే ద్వారం అంటే జీవమునకు పోవు ద్వారము. అది మా ఆత్మ మన ఆత్మీయ గృహం ఎక్కడుందో అక్కడికి మనం వెళ్తాం అంతే. దేవునికి స్తోత్రం. మన ఆత్మీయ తండ్రి ఎక్కడున్నాడో అక్కడికి వెళతాం. దేవునికి స్తోత్రం. మన తండ్రి చెట్టు కింద ఉంటే చెట్టు కిందకే వెళ్తాం. గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. మన తండ్రి గుడిసె కింద ఉంటే గుడిసె కిందకే వెళతాం. దేవునికి స్తోత్రం. అది తండ్రి బిడ్డలకు దేవుడిచ్చిన గొప్ప అనుబంధం, అనురాగం, ఆత్మీయ బంధం. అన్నిటికంటే కూడా అది చాలా ముఖ్యమైనది. కాబట్టి దీన్ని గుర్తుంచుకునేవాళ్ళు, దీని ప్రకారంగా నడిచేవాళ్ళు కొందరు అయ్యుండొచ్చు. ఆ కొందరి మార్గాన్ని దేవుడు అన్నాడు జీవముకు పోవు ద్వారం. మనం ఆ ద్వారంలో ఉన్నాం. కాబట్టి we should feel a joy, we should feel enjoy in the presence of the Lord. మనము దేవుని సన్నిధిలో మనము ఆనందించాలి, మనము సంతోషించాలి. అలాంటి కృప నా యేసయ్య ఈరోజు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. మనందరం చివరిగా ప్రార్థన చేసుకుందాం. ఈ చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఉపవాస కోడికను మనము ముగించుకుందాం. ప్రార్థన విజ్ఞాపన ఏదైనా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు గొప్ప దీవెన దయచేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవుడు మనందరికి అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు మనం చాలా ప్రార్థన చేశాం. ఇక ముందు కూడా ప్రతిరోజు ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఎక్కువగా మనం ప్రార్థనలో గడపాల్సిన అవసరం ఉంది. దేవుడికే మనము చెప్పుకోవాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యకు మనం చెప్పుకోవాలి. మన ప్రతి ఒక్క మనసులో ఒక్క నిమిషం యేసయ్యకి చెప్పండి చాలు. యేసయ్యకి చెప్పండి చాలు. యేసయ్య ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడైన. మీరు నమ్మండి, ప్రార్థనలు ఆలకించేవాడు. ఆయన వింటాడు. ఎవరైతే
ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకుని తలలు వంచి వీలైతే మోకరిస్తే మనందరం కూడా ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులరా, ఒక ప్రార్థన విజ్ఞాపన మరి మనకు వచ్చింది. ఆ చివరిలో ఈ ప్రార్థన అందరం కలిసి, మన సంఘం అంతా కలిసి చక్కగా ప్రార్థన చేసి మనము ముగిద్దాం. శ్రీనివాసరాజు గారు ఆయన పేరు మరి టెట్ డిఎస్సిలో మరి క్వాలిఫై గవర్నమెంట్ జాబ్ రావడానికి డోర్స్ తెరచి మరి అతనికి జాబు రావాల, అతనికి ఉన్నటువంటి మరి జాబు తీసేశారని, మరలా తన జాబు తనకు రావాలని మరి కలెక్టర్ గారు చక్కగా ఆఫీసులో అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది తిరిగి తను గవర్నమెంట్ జాబులో మరలా జాయిన్ అవ్వాలి. అతని కోసం మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మంచి ద్వారాలు తెరిచి కోల్పోయిన తన జాబును తిరిగి ఇవ్వటం ద్వారాగా ఈరోజు మనకు ఈ విజ్ఞాపన వారు తెలియచేశారు. శ్రీనివాసరాజు గారు అతనుకున్న జాబును తీసేశారు. మరల దేవుడు ద్వారం తెరచి మార్గము తెరచి అతని జాబ్ మరలా తిరిగి అతనికి రావాలి. మనందరం ఏకీభవించి చేస్తే తప్పకుండా దేవుడు గొప్ప మేలు చేస్తాడు. అదే వ్యక్తి మరలా తిరిగి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పేటట్టు మనం ప్రార్థించాలి. ఓకేనా? అందరూ కలిసి లేచి నిలబడి ఒకసారి చివరిగా ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో ఇంతవరకు నీ వాక్యాన్ని విన్నాం. ఇదిగో ప్రభు, నాశనమునకు పోవు ద్వారము గురించి, అలాగే నాయనా మరి జీవమునకు పోవు ద్వారము గురించి మేము నేర్చుకున్నాం. ఎంతోమంది కోసం మేము ప్రార్థించాం. ఈ చివరిలో నాయనా శ్రీనివాసరాజు గారి కొరకే ప్రార్థిస్తున్నాం. కోల్పోయిన తన జాబు తిరిగి వచ్చునుగాక తండ్రి. విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం, విశ్వాసముతో ప్రార్థిస్తున్నాం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని, ఆ వ్యాధిని బాగు చేస్తుంది, ఆ వ్యాధిని తొలగిస్తుంది అన్నట్లుగా ప్రభు కోల్పోయిన తన జాబును తిరిగిచ్చుట ద్వారా, మంచి ద్వారమును తెరచుట ద్వారా మీ మీదున్న విశ్వాసం మరింత పెరిగి మరింత విశ్వాసంతో అతడు నిన్ను అంటి పెట్టుకుని ఉండుటకు సహాయం చేయండి. ప్రత్యేకమైన జీవితమును బిడ్డకి ఇవ్వండి. ఏ విశ్వాసంతో మాకు తెలియచేశారో అదే విశ్వాసంతో మేము ప్రార్థిస్తున్నాం. తప్పకుండా అతనికి మేలు చేసి మహిమ పొందండి. మీ ఆత్మతో మాట్లాడండి. అతనికి ధైర్యము కలిగించండి. అతనికి గొప్ప ధైర్యం కలిగించండి. తన జాబు తనకు తిరిగి వచ్చిందని నమ్మి ప్రార్థించున్నట్లు, నీ మీద ఆనుకొని ప్రార్థించున్నట్లు సహాయం. నీ విశ్వాసమే నీ విజయం. ఒక సేవకుడిగా చెబుతున్నాను, నీ విశ్వాసమే విజయం. అలాంటి విశ్వాసంతో ప్రభు ప్రార్థిస్తున్నాం. తప్పకుండా బిడ్డకు విజయం ఇచ్చి నడిపించి మహిమను పొందమని. తిరిగి వెళుతున్న బిడ్డలకు తోడుగా ఉండండి. బలిపీఠం మీద ఉన్న నూనెను ఆశీర్వదించండి. గొప్ప స్వస్థత చేయండి. రేపు జరగాల్సిన 2 ఆరాధనలు ప్రభు మంచిగా జరిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అలాగనే మరి మీ గొప్ప ఆశీస్సులు దీవెనలిచ్చి నడిపించి సహాయపడమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయని, మేడల అపరాధం చేయవని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు మీరు క్షమించండి. మమ్మ శోధనలోనికి తెక కీడి నుండి తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము మీరయ్యున్నారు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సమాధానం ఇక్కడ కూడిన మనకు లోకములన పరిశుద్ధులందరికీ ఆయన వచ్చు పర్యంతము తోడయుండును గాక. ఆమేన్. యేసు రక్తం వేయించాయి, ప్రవేశ రక్తం వేయించాయి, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. యథాప్రకారంగానే రేపు ఉదయం 6:30 గంటలకు మరి మొదటి ఆరాధన